సో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి చౌదరి. ఈరోజు అయితే శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 దగ్గర అయితే మనము వచ్చేసాము. మూవీ నేమ్ వచ్చేసి రైస్ మిల్. సో మనతో టీం అందరూ ఉన్నారు. ఈరోజు ఉగాది స్పెషల్గా వాళ్ళతో ఫెస్టివల్ చేసుకుందామని చెప్పేసి నేను ఇక్కడైతే వచ్చేసాను. సో ఇన్వైట్ చేద్దాం. సార్ వచ్చేయండి. హాయ్ సార్. నమస్కారం. సో ఇప్పుడు అందరూ మనతో టీం అయితే ఉన్నారు. సో ఇప్పుడైతే మనకి రైస్ మిల్ టీం మనతో ఉన్నారు. సో విశేషత చెప్తాము ఉగాది శుభాకాంక్షలు. మా ఈ రైస్ మిల్ టీం నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు ముందు మనం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు మనం ఉగాది కూడా చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సార్ని అయితే అడిగేద్దాం అసలు ఉగాది ఎలా చేసుకుంటారు అసలు అది మనం ఒకసారి సార్ ఎక్స్పీరియన్స్తో కనుక్కుందాం. సార్ ఎలా ఉంది అంటే ఉగాది మీరు ఎప్పటి నుంచో అంటే మేమందరం మీతో వచ్చి చాలా చిన్న వాళ్ళము. సో మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఉగాది గురించి మాతో షేర్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మొదటగా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సినీ అభిమానులందరికీ మా ఈ రైస్ మిల్ టీం తరఫున ఉగాది శుభాకాంక్షలు. అలాగే మా టీం అందరికీ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభించే ముందు మనకి తెలుగువారికి మాత్రమే ఉండే ప్రత్యేకత ఈ ఉగాది. మనం ఈ జనరేషన్లో ఇంగ్లీష్ సంవత్సరానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం మొదలైన తర్వాత ఉగాదికి ఇంపార్టెన్స్ ఇవ్వటం తగ్గి ఇప్పుడు మళ్ళా పెరిగింది. ఉగాది అంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది మనకి కొత్త సంవత్సరంలో ఏ పని ప్రారంభించినా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవుతుందని తెలుగువారిగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రగాఢ విశ్వాసం, మంచి నమ్మకం. అలా ఉగాది అనే సంస్కృత పదం, తెలుగులో మనం ఉగాది అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో యుగ అంటే యుగము, కాలము అని అర్థం. ఉగాది అంటే ఎండ్ అని, అంటే ప్రారంభం అని. ఒక యుగం, ఒక కాలం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి దాన్ని మనం ఉగాది అన్నాం. ఇది ఉగాది అనేది ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి అనే రోజున మొదలవుతుంది. అది ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఈ రైస్ మిల్ టీం అందరమే మీతో ప్రత్యేకంగా మా సినిమా విశేషాలని ముచ్చడించాలని, మా సినిమాలో జరిగిన అద్భుతమైన సన్నివేశాలని జరిగేటప్పుడు మా డైరెక్టర్ గారు తీసేటప్పుడు మేము ఏ విధంగా ఫీల్ అయ్యామో అదంతా మీతో కొంచెం సేపు ఈ శుభ సందర్భాన్ని, శుభదినాన్ని పురస్కరించుకొని మా అభిప్రాయాలని మీతో షేర్ చేసుకొని, మా సినిమా సమ్మర్లో రాబోతుంది, మా సినిమాని మీరు గొప్ప విజయం వైపు తీసుకెళ్ళి మా అందరికీ మీరు బెస్ట్ విషెస్ అందజేస్తారని ఆశిస్తూ మా ఈ టీంతో చిట్ చాట్ మొదలవుతుంది. థ్యాంక్ యూ. సార్ మామూలుగా మూవీ అనగానే ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేసి వచ్చారు. మూవీ అనగానే అందరూ కొన్ని డేట్స్ ఇస్తారు, ఒక 20 days 30 days డేట్స్ ఇస్తారు కదా. సో మామూలుగా మూవీ 21 daysలో అయిపోయిందంటే అది కొంచెం డిఫికల్ట్. అయిన 21 days అంటే చాలా తక్కువ. సో అంటే మీకు ఎలా అనిపించింది ఈ కాన్సెప్ట్ చూడంగానే 21 days మూవీ కాన్సెప్ట్? అంటే నేనే చెప్పాలా? యా. ఎస్ అండి, మా సినిమా 21 daysలో అంటే సినిమా క్లాప్ కొట్టే రోజే 21st డే గుమ్మడికాయ కొట్టాలి అని మా డైరెక్టర్ గారి నమ్మకంతో, అంటే అంత కాంట్రిబ్యూట్ చేసి అంత సాక్రిఫైస్ డే అండ్ నైట్ షూట్ చేసైనా సరే 21 daysకి సినిమాని కంప్లీట్ చేయాలనే ఒక టైం బాండింగ్ పెట్టుకొని మొదలైన సినిమా ఇది. అలా అని చెప్పేసి జనరల్గా 21 daysలో షూటింగ్ అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు సినిమాని తొందరగా తీసేశారేమో అని అనుకుంటారు. ఈ సినిమా 2 యూనిట్లు 3 యూనిట్లు పెట్టి డైరెక్టర్ గారి డైరెక్షన్ అబ్జర్వేషన్లో ప్రతి సీను కాంప్రమైజ్ కాకుండా, టెక్నికల్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా, ఎక్విప్మెంట్ హైలీ టెక్నికల్గా ఉన్న ఎక్విప్మెంట్ని వాడి
ఈ సినిమాని 21 రోజుల్లో చెయ్యాలి అనేది డైరెక్టర్ గారి కాన్సెప్ట్ అండి. ఎందుకు 21 రోజుల్లోనే షూటింగ్ చేయాలనుకున్నాడో ఆయన వస్తాడు, అడుగుదాం. ఓకే. మేము కూడా అనుకున్నాం ఎందుకు ఇంత అసలు రెస్ట్లెస్గా డే నైట్ 2 యూనిట్లు 3 యూనిట్లు పెట్టి, నేను 2 యూనిట్లలో 3 రోజులు వర్క్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, టోటల్ మీ డేస్ అండి సార్ ఈ మూవీ? టోటల్గా ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను ఒక 12 రోజుల నుంచి 14 రోజులు వర్క్ చేస్తాను అనుకున్నాను. కానీ నేను టోటల్గా 4 డేస్లోనే నా క్యారెక్టర్ని కంప్లీట్ చేశారు. దానికి ఆ 4 డేస్లో ఈ క్యారెక్టర్ కంప్లీట్ చేసినందుకు డైరెక్టర్ మీద అపారమైన విశ్వాసం. మొదటి సినిమానే ఇంత అన్కాంప్రమైజింగ్ నేచర్లో అనుకున్నట్టుగా తీశారని ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ డైరెక్టర్ గారికి. నేను 255 సినిమాలు చేశాను, ఇది 253వ సినిమా. అంత కాంప్లిమెంట్ ఉంది. సేమ్ టైము 14 రోజులు 13 రోజులు చేయాల్సిన క్యారెక్టర్ 4 రోజుల్లో కంప్లీట్ చేసి మీ క్యారెక్టర్ అయిపోయిందని చెప్పినందుకు కొంచెం కోపం కూడా ఉంది. ఎనీహౌ నేను డబ్బింగ్ నిన్ననే స్టార్ట్ అయింది, కొన్ని సీన్లు డబ్బింగ్ చెప్పాను. అసలు నేను ఇంత అద్భుతంగా నా సీన్లు ఉంటాయని నేను డబ్బింగ్ చూసిన దాకా, డబ్బింగ్లో ఆ పిక్చర్ చూసిన దాకా నేను అనుకోలే. అంత అద్భుతంగా ఉంది. ఇంకా దాదాపు 9-10 సీన్లకి డబ్బింగ్ చెప్పాలి. 21 రోజులు తీయటం అనేది అద్భుతమైన ఫీలింగ్ నాకు. అంటే 2 యూనిట్లు 3 యూనిట్లు పెట్టి ఆయన ఒక 7 గంటలకు షార్ట్ తీయాలంటే 6:50కి రెడీగా ఉండేవాడు. 10 గంటలకు ప్యాకప్ అంటే 9:55కి ప్యాకప్ చెప్పి ఉండేవాడు. అంత కాంట్రిబ్యూషన్, అంత డెడికేటెడ్గా ఉన్న డైరెక్టర్ కాబట్టి డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీలో ఫ్యూచర్లో ఆయనకు మంచి స్థానం ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను ఉగాది సందర్భంగా. ఓకే సరే, ఇంత చెప్తున్నారు కదా మూవీ గురించి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు జాగా చేసిన మూవీలో ఒక ఎత్తా, లేకపోతే ఇది ఇంకొక ఎత్త అంటారా? లేదు, నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది లాస్ట్ వీక్ ప్రెస్ మీట్లో, నేను చేసిన సినిమాల్లో టీచర్ క్యారెక్టర్ వీళ్ళందరితో ఈ ముగ్గురుతో ఇంటరాక్షన్ ఉంది నా సీన్లో. వీళ్ళను మార్చడమే నా క్యారెక్టర్. వీళ్ళు ఎలా అంటే, అందుకే డైరెక్టర్ గారు ఉంటే బాగుంది. కథ చెబితే మళ్ళీ ఆయన ఏమవుతాడు, మళ్ళీ ఈ స్టూడెంట్స్ ఎలా సెటిల్ అవ్వాలని వేరే ఇప్పుడున్న యూత్కు ఉన్నట్లే వీళ్ళందరూ ఏ కోరికలతో సిటీకి వెళ్ళారు, ఆ కోరికలు నెరవేర్చలేక సిటీలో ఒక కమ్యూనికేషన్ ప్రాబ్లమో, లేకపోతే అంత మేజర్ సిటీస్లో విలేజ్ నుంచి పోయిన వాళ్ళు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సక్సెస్ కాలేకో అక్కడ పడుతున్న ఇబ్బందుల వల్ల మళ్ళీ విలేజ్కి వస్తే, విలేజ్లో వీళ్ళు ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైజ్ తీసుకునే దాకా వీళ్ళు ఎలా వెళ్ళగలిగారు. విలేజ్ నుంచి వచ్చిన యూత్ అయినా సరే ఒక గవర్నమెంట్ ఇచ్చే ఒక సపోర్ట్ తోటి, లేదంటే ఒక టీచర్స్లా ఇచ్చేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ తోటి పని చేస్తే ఎలా ఎదుగుతారు అనే కాన్సెప్ట్లో వీళ్ళందరితో నాకు ఇంటరాక్షన్ ఉంది. ఫస్ట్ టైం నేను 26 సంవత్సరాల్లో మొదటిసారిగా ఇలాంటి క్యారెక్టర్, ఇక్కడ ఉంది పోస్టరు, ఒక స్పెట్స్ పెట్టి సాఫ్ట్ లుక్లో ఒక ఇన్స్పిరేషనల్ టీచర్ అనే క్యారెక్టరే నా కెరీర్లో 26 సంవత్సరాల్లో మొదటిసారి చేశాను. మొదటిసారి సినిమా చేస్తున్న రైస్ మిల్ డైరెక్టర్ అయిన మహేష్ గారే నాకు ఆఫర్ ఇచ్చారు. దీని తర్వాత ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్లు చేయడానికి మాకు ఇప్పుడు వచ్చే యూత్ డైరెక్టర్లు అన్నీ నన్ను ఈ క్యారెక్టర్ని డిఫైన్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. తప్పకుండా సార్. ఓకే సార్, అంటే ఫస్ట్ డే మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ డే షూట్కి వెళ్ళంగానే రైస్ మిల్ మూవీకి. నాకు యాక్చువల్గా ఇంత పెద్ద క్యారెక్టరు ఇంత తక్కువ స్పాన్లో ఏ డైరెక్టర్ చెప్పలే ఇప్పటికీ. ఓకే, నాకు రేపు మార్నింగ్ షూటింగ్ అయితే ముందు రోజు నైట్ 11 o'clockకి ఈ ప్రొడక్షన్లో ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేసిన సుధాకర్ గారు నైట్ 11:20కి ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఫస్ట్ అడిగింది ఏంటంటే, సార్ నా పేరు సుధాకర్ గారు, అంటే మీ నెంబర్ ఉంది సార్ చెప్పండి అని అన్నాను. అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఫస్ట్ సార్ మీకు రేపటి నుంచి ఒక 3-4 డేస్ ఖాళీ ఉందా అన్నాడు. ఓకే, జనరల్గా మనం కొత్త సినిమా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఖాళీ ఉందా అంటే ఖాళీ ఉందని చెప్తాం, ఖాళీ ఉన్నా లేకపోయినా. ఖాళీ సార్ అని చెప్పాం. అయితే మీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది సార్, మీరు చేయాలి మా సినిమాలో అన్నాడు. అని సుధాకర్ గారే నాకు క్యారెక్టర్ చెప్పారు. ఫస్ట్ చెప్పింది ఏంటంటే మీరు టీచర్ సార్ అన్నాడు. నేను యాక్చువల్గా టీచర్ని. బిఫోర్ కమింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ 28 years బ్యాక్ నేను ఎకనామిక్స్ లెక్చరర్ని. సో ఆ మాట చెప్పగానే టీచర్గా నన్ను ఎక్స్పెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరబ్బా అనుకుని, సార్ డైరెక్టర్ ఎవరు అన్నా.
మహేష్ గారని డెబ్యూ డైరెక్టర్ సార్, నేను ఎగ్జిక్యూటివ్ తెలుసు కదా మీకు, ఒక క్యారెక్టర్ మిమ్మల్ని అనుకుంటున్నాను, అది టీచర్ క్యారెక్టర్ అంటే నేను ఒక సీనో 6 సీనో ఉంటుందేమో లేండి, పర్లేదు చెప్పండి సార్ అంటే క్యారెక్టర్ చెప్పాడు. క్యారెక్టర్ చెప్తే ఈ క్యారెక్టర్లో వీళ్ళందరూ ట్రావెల్, వీళ్ళందరి ఫోకస్ ఎలా ఉంటుందో సినిమా మీద, వీళ్ళ కోసమే కథ, వీళ్ళ 6గురిని నడిపించే క్యారెక్టర్ అది. ఓకే. సో అది ఇప్పుడు చెప్తున్నారు ఏంటని అనుకొని క్యారెక్టర్ అంతా చెప్పిన తర్వాత ఎల్లుండి మార్నింగ్ షూటింగ్ ఉంటుంది సార్ అన్నాడు. నైట్ 11కి ఫోన్ చేసి నెక్స్ట్ డే నాకు వేరే షూటింగ్ ఉంది, అయిపోయింది. ఆ షూటింగ్ చేశాను, ఇంక ఈ సినిమా గురించి ఆలోచించలేదు. నైట్ ఇంటికి 10 o'clock వచ్చిన తర్వాత మా సుధాకర్ గారే మళ్ళీ ఫోన్ చేసి రేపు 7 o'clockకి VHL అవతల పటాన్చారు అవతల ఎక్కడో విలేజ్ సార్ షూటింగ్ అని చెప్పారు. కరెక్ట్గా నేను 6:50కి లొకేషన్లో ఉన్నా. ఫస్ట్ వెహికల్ నాదే. అసలు ఇక్కడ లొకేషన్ కాదా అనుకున్నాను, ఎవ్వరు రాలేదు అప్పటికి. వరుసగా అందరూ 7:30కి వచ్చారు. డైరెక్టర్ గారు వచ్చారు, డైరెక్టర్ గారిని విష్ చేశాను. డైరెక్టర్ గారు హడావుడిగా ఆ సీన్లన్నీ ఇంత బండిలు తీశాడు, ఒక పెద్ద కట్ట తీసి ఇవన్నీ మొత్తం సినిమా స్క్రిప్ట్ ఏమనుకున్నాను నేను. అడిగితే సార్ ఈరోజు 2 యూనిట్లు 3 యూనిట్లు ఉన్నాయి, మీరు 2 యూనిట్లో వర్క్ చేయాలి, ఈరోజు సీన్స్ సార్ ఇవి అని చెప్పాడు. ఓకే, 6 ఉన్నారు కదా కుర్రోళ్ళు, అమ్మాయిలు 2 ఉన్నారు, 4 హీరోలు ఉన్నారు, వాళ్ళు ఏజ్ ఉంటుంది అనుకున్నాను. ఫస్ట్ షాటు 8కి పెట్టారు కెమెరా, వీళ్ళందరూ ఉన్నారు ఆ సీన్లో. సార్ మీరు ఇక్కడ ఉన్నారు అంటే డైరెక్టర్ గారికి నా మీద అపారమైన నమ్మకం, సీనియర్ యాక్టరు ఏముందో చెప్పేస్తారని. నేను అనుకున్నాను యాక్చువల్గా వీళ్ళందరూ డైలాగులు ఉంటే నాకేదో చెప్తుంటారు బయట నుంచి వచ్చారు కదా ఇప్పుడే మాస్టర్ సార్ మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి సార్ అని చెప్తే రండి కూర్చోండి అన్న తర్వాత వాళ్ళు కదా మాట్లాడతారు వరుసగా. కూర్చున్న తర్వాత అది ఇక్కడే ఉన్నాడు ప్రసాద్, ఒక పెద్ద బండిల్ తీసుకొని వచ్చాడు. సార్ ఇదంతా మీ డైలాగులు సార్ అన్నాడు. ఏం 3-4 పేజీలు ఉన్నాయి, అవి 4 పేజీల డైలాగులు నాయ అంటే అవును సార్ వీళ్ళందరూ కూర్చున్నారు, మీకు ఆఫియాలో ఓపెన్ చేస్తున్నాము, వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు సార్, సిటీకి అదే పనులు చేసుకున్నారు, అక్కడ సక్సెస్ లేదు, మేము ఫ్యూచర్లో ఎదగాలంటే ఎలా అని మీ దగ్గరకు వచ్చారు సార్, అది అయిపోయింది ఆఫియాలో, ఇప్పుడు స్టార్టింగే మీది సార్ అన్నాడు. ఫస్ట్ స్టార్టే చూస్తే అబ్రహాం లింకన్ దగ్గర నుంచి అనంతపూర్లో కంజర వాయించుకునే వ్యక్తి, మొన్న పద్మభూషణ్ అవార్డు తీసుకున్న వ్యక్తి దాకా మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ అందరూ సక్సెస్ అయిన పర్సన్స్ని కవర్ చేసి ఉన్నారు. అక్కడ ఇయర్స్, పేర్లు, ఊరి పేర్లు, డిస్టిక్ పేరు, దేశంలో ఎక్కడ ఏ అవార్డు వచ్చింది, పద్మభూషణ, పద్మవిభూషణ, భారతరత్న, ఇవి మొత్తం స్టాటిస్టికల్ డేటాతో సీన్ అది. ఇదంతా మీదే సార్, వీళ్ళంతా ఈ పేర్లన్నీ చెప్పి ఈ స్పీచ్తో వీళ్ళు ఇంప్రెస్ అయిపోయి ఓకే మేము కూడా డెవలప్ అవుతామన్న కాన్ఫిడెన్స్ వీళ్ళలో బిల్డప్ అవే సీన్ సార్, మీరు ఇన్స్పిరేషనల్గా ఇదంతా చెప్పాలి సార్ అన్నాడు. డైరెక్టర్ గారు వచ్చి రెడీనా అన్నాడు. సార్ ఏంటి సార్ డైలాగ్ చెప్పలేదు, ఇప్పుడు వచ్చి చెప్తున్నారు సార్ అని చెప్పి నాకు లిటరల్గా చెమటలు పట్టినాయి. కానీ ఆయన ఇంటర్ఫీరెన్స్ తోటి, ఇన్వాల్వ్ తోటి వచ్చి కాదు రమేష్ గారు ఆ సంవత్సరం అది ఈ మనిషి ఇది మీకు అబ్రహాం లింకన్ తెలుసు, లేకపోతే వాజ్పేయి గారు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, సింపుల్ ఇది ఇలా అన్నాడు. వీళ్ళందరితో ఇంటరాక్షన్లో నేను కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను అన్నది మర్చిపోయి కరెక్ట్గా బిఫోర్ లంచ్కి అయిపోయింది ఆ సీను. బిఫోర్ ఆ సీన్ మొత్తం అన్ని షాట్లతో క్లోజు, మిడ్, వైట్ షాట్లు మొత్తం వీళ్ళ క్లోజులు అందరు క్లోజులతో సహా 12:45కి సీన్ అయిపోయింది. అది నాకు ఈ సినిమాలో అద్భుతమైన మెమొరీ. అలాగా 12-13 సీన్లు చేశాను ఈ సినిమాలో. లిటరల్గా ఉగాది సందర్భంగా 255 సినిమాలు కంప్లీట్ చేసి 26 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న నేను రైస్ మిల్ అనే సినిమాలో చేసిన ఈ క్యారెక్టర్ వల్ల ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. మీ అందరి సందర్భంగా మా సుధాకర్ గారికి, మా ప్రసాద్ గారికి, మా డైరెక్టర్ మహేష్ గారికి నేను హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా. వీళ్ళందరి సందర్భంగా వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్స్, నా మొత్తం డైలాగ్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంది. నా మొత్తం డైలాగ్ మళ్ళీ చదువుతుంటే ఒకళ్ళ మీద మొత్తం 6 మీద పెట్టి క్లోజులు తీయటానికే 1.5 గంట పట్టింది. మళ్ళీ నేను నా డైలాగ్స్ మొత్తం అన్ని షాట్లు కలిపి 12:45కి అయిపోయిందంటే డైరెక్టర్ ఎంత ఫాస్ట్గా టేక్ చేశాడు, ఎంత ఫాస్ట్గా టేకింగ్ వైజు కెమెరామెన్ కానీ మొత్తం టోటల్ యూనిట్ చాలా సపోర్టివ్గా 21 రోజుల్లో షూటింగ్ చేశారు. ఈ ఒక్క సీనే ఇంత పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఇంక నేను అనుకున్నాను 70 సీన్లు ఇంతే కాన్ఫిడెన్స్తో, ఇంతే డెడికేషన్తో చేసి ఉంటారు మొత్తం అని నేను ఫీల్ అయ్యాను. ఇలాంటి సీన్లు ఒక 12-13 సీన్లతో 4 రోజులు సక్సెస్ఫుల్గా సినిమాలో నేను యాక్ట్ చేశాను. వీళ్ళందరూ 20 రోజుల పైన యాక్ట్ చేశారు. 21 రోజుల్లో
డైరెక్టర్ గారు సక్సెస్ఫుల్గా సినిమా కంప్లీట్ చేశారు. విత్ ఇన్ 3 monthsలో కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ జరుగుతూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఇప్పుడు ఉగాది సందర్భంగా మీ ముందు కూర్చొని అతి త్వరలో వచ్చే సమ్మర్ బిగినింగ్ డేస్లోనే ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి యూనిట్ మొత్తం అహర్నిశలు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆశీర్వాదాలు మా సినిమాకి బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది 21 daysలో ఈ మూవీ ఎలా తీయగలిగారు. మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్లో అర్థమైపోయింది. ఈ 21 daysలో ఒక్కొక్క సీన్ అన్ని అంటే ఇప్పటిదాకా మీరు చేసి ఉండరు కదా ఈ ఎక్స్పీరియన్స్ అసలు. లేదు, నేను సినిమాలు చేశాను, బట్ ఇంతంత పెద్ద సీన్లు నేను చేయలేదు. ఒకవేళ చేసినా కూడా పెద్ద సినిమాల్లో ఇప్పుడు సింహ, లెజెండ్, అఖండ లాంటి పెద్ద సినిమాల్లో, బోయపాటి గారు లాంటి సినిమాల్లో ఈ ఒక్క సీన్ పెడితే 3 రోజులు చేస్తారు. అవును, అంటే చాలా డెడికేటెడ్గా చేస్తారు. ఆ బడ్జెట్ అవన్నీ వర్కౌట్ అవుతాయి అక్కడ. కానీ ఇంత ఫాస్ట్గా ఇంత పెద్ద సీన్లు నా కెరీర్లో నేను ఫస్ట్ టైం చేశానని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కేశవాని అడుగుదాం. సో ఎట్లయినా కేశవ షూటింగ్లో చాలా బిజీ ఉంటాడు కాబట్టి అసలు ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది ఇక్కడ శుభాకాంక్షలు. సార్ అంటే కెమెరా అంటే ఆర్టిస్టులకి అందరికి పిచ్చి కాబట్టి సో కెమెరా ముందు పెట్టగానే అందరం కెమెరా వైపు చూసేస్తాం. Okay. సో ఆబ్వియస్లీ సో రైస్ మిల్ శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్ హౌస్ మమ్మల్ని చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేశారు. ఇది ఒక ఫ్యామిలీ హౌస్లో మా అయిపోయింది. అండ్ దీనికి వచ్చేసి రైస్ మిల్ సో చాలా న్యాచురల్గా, చాలా రియాలిటీగా, చాలా అంటే చాలా బాగా తీర్చిదిద్దారు. సో ఈ స్టోరీ ఇంత బాగా రావడానికి, ఇంత బాగా మాకు సపోర్ట్ చేసి అప్పటికప్పటికి ఆన్ ద స్పాట్లో ఈ సీన్ లేకపోతే ఆ సీన్ లేకపోతే అప్పటికప్పటికి సీన్స్ అన్ని ఇంప్రవైజ్ చేసి ఎవ్వరం కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వకుండా చాలా న్యాచురాలిటీగా, రియాలిటీగా చేసామంటే అది మా మహేష్ సార్ వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మహేష్ సార్. అండ్ నాకు ఇంత మంచి అవకాశం కోసం నాకు ఫోన్ చేసిన సుధాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైస్ మిల్ మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాం సమ్మర్లో, కుమ్మేద్దాం, ఓకేనా? ఓకే, సో నార్మల్గా మూవీ అనగానే అందరికీ ఒక ఇబ్బందులు ఉంటాయి. సో నీకు ఈ మూవీ చేసేటప్పుడు ఏమన్నా స్ట్రగుల్స్ అయ్యావా? ఓకే, నార్మల్గా మూవీ అనగానే అందరికీ కొన్ని స్ట్రగుల్స్ ఉంటుంది. సో ఈ మూవీకి నువ్వు స్ట్రగుల్ చేసిన ఏమన్నా ఉందా? స్ట్రగ్లింగ్స్ అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ నన్ను చాలా బాగా చూసుకుంది. కాకపోతే ఏంటంటే ఆర్టిస్టులందరికీ ఒకటే మెయిన్, అయితే అందరూ ఖాళీగా ఉంటాం, లేదంటే అందరం బిజీగా ఉంటాం. ఇప్పుడు 18th రోజు షూట్ కావాలి అంటే 18th రోజు 5-6 ఫోన్స్ వస్తాయి. సో అలాంటప్పుడు చాలా మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. సో అలాంటప్పుడు నేను ఏం చేశానంటే డే అండ్ నైట్ షూట్ చేశాను. ఇది డే షూట్ చేసుకొని నైట్ షూట్ హిట్ 3 నాని అన్న మూవీ చేశాను. సో 2 అలా ప్యారల్గా చేయడం వల్ల కొంచెం క్లాసెస్ అయ్యింది అంతే. ఓకే, ఎక్కువ మనీ అయితే బ్యాంకులో వేసి పెట్టుకున్నాను అంతేనా? అంటే డే అండ్ నైట్స్ అంటే అసలు ఇప్పుడు బిజీ ఉంటాడు కాబట్టి అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇచ్చేసేవాడిని, మళ్ళీ నైట్ 6 నుంచి నెక్స్ట్ రోజు 6 వరకు ఓకే, మొత్తం బ్యాంక్ అయితే ఫుల్ అయిపోయిందని మొత్తం 24 hours అలాగా. సో ఇప్పుడైతే మనం హీరోయిన్ గారితో మాట్లాడదాం. లౌక్య, హాయ్. హాయ్. సో ఫస్ట్ మూవీ అమ్మ? యా, ఓకే, లీడ్ క్యారెక్టర్. యా. ఓకే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ లీడ్ క్యారెక్టర్ అంటే? అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ క్యారెక్టరే చాలా షేడ్స్ ఉండేవి దొరికింది, అంటే ప్రూవ్ చేసుకోవడం, అంటే యాక్టింగ్ స్కోప్ ఉండి. బికాస్ బేసిక్గా అంటే హీరోయిన్స్ అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఫిల్మ్స్ చాలా తక్కువ దొరకడం. సో అలా నాకు డెబ్యూట్ అలా దొరకడం చాలా హ్యాపీ. ఓకే, ఎప్పుడైనా షూటింగ్లో తిట్టించుకున్నారా డైరెక్టర్ సార్తో? అంటే ప్రేమతో అంటే వీళ్ళు అంతా అప్కమింగ్, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇండివిజువల్ హీరోలుగా అవ్వాలి నా సినిమా ద్వారా అన్న కాన్సెప్ట్తో నా సీన్లు చేసేటప్పుడు నా డైలాగులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూసేవాడు డైరెక్టర్. అంటే మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు సార్, మీరు ఎలాగో చేస్తారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్లు ఎలాగ ఉన్నాయో అని చెప్పి అంత ఇంట్రెస్టింగ్గా చాలా ప్రేమపూర్వకమైన, అంటే నా బ్రదర్స్ నా సిస్టర్స్ లాగా అని ఫీల్ అయ్యి వీళ్ళతో చేపించాడు ఆయన అనుకున్నట్టు. అందరూ చేస్తారు డైలాగ్ ఇస్తే, కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయనకి కథలో హాఫ్ వేలో సీన్ ఓపెన్ అయినప్పుడు నేను చెప్పింది మీరు చేయండి చాలు అని చెప్పి చాలా బాగా ఎక్కడ అండర్ ప్లే ఎక్కడ ఓవర్ ప్లే చేయాలో వీళ్ళందరితో నా 4 days ఎక్స్పీరియన్స్లో చాలా ప్రేమించాడు వీళ్ళందరినీ. ఓకే, ఆయన వచ్చిన తర్వాత అడగండి, అదే చెప్తాడు ఆయన. సో మొత్తానికి సిగ్గుపడ్డారంటే తిట్టించుకున్నారనే అర్థం కదా? అంటే తిట్లనేం లేదంటే ఏదైనా పేషెన్స్గా చెప్పిస్తారు. ఓకే, అదే ఏ తిట్లు ఒకవేళ ఏ సీన్కి అలా జరిగింది? అంతే.
వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ సో Thank మచ్. సో ఇప్పుడు వరుణ్ గారితో మాట్లాడదాం. సో హాయ్, Hi. ఎలా ఉన్నావు? బాగుంది. ఓకే, సో మొత్తానికి యూట్యూబ్ నుంచి ఫస్ట్ డెబ్యూ మూవీకి అయితే వచ్చేసావు. అవును. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. అంటే లైక్ క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారు అంటే లైక్ యూట్యూబ్లో చేసేదానికి సినిమాకి పెద్ద తేడా ఉండదు అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. అంటే చాలామంది చెప్పేది కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు సినిమా చేసామని అంటే నేను తీసేస్తాను సినిమా, యూట్యూబ్ చేసుకున్నంత మాత్రం సినిమా చేసేయగలరు అనేది అయితే ఏముండదు. అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ డైరెక్టర్ ఒక కెమెరామ్యాన్ని, లైట్ మ్యాన్ని ఇలా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి మొత్తం ఒక యూనిట్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి మన మూవీ 21 daysలో కంప్లీట్ అయింది కాబట్టి మన డైరెక్టర్ సార్ ఒక 3-4 యూనిట్స్ని కంట్రోల్ చేయాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ అన్నట్లయితుంది అది. ఓకే, మొత్తానికి ఎన్ని డేస్ వచ్చినాయి మీకు మూవీలో? అర్థం కాలేదు. మూవీలో ఎన్ని డేట్స్ వచ్చాయి? మ్యాక్స్ 20 days మావే ఉంటాయి, కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సో అంటే ఈ రోజు నువ్వు రావాలి, ఈ రోజు నువ్వు రావద్దంటూ మాకేం లేదనమాట. లైక్ అందరినీ పిలుస్తారు, ఎవరికి టైం గ్యాప్ దొరికితే వాళ్ళ సీన్స్ కొట్టేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనకి కొంచెం టైం సేవ్ అయితే పోయిందని. ఓకే, మొత్తానికి యూట్యూబ్కి లైక్ ఇప్పుడు డెబ్యూ మూవీకి డిఫరెన్స్ ఉంది అంటే? యా, చాలా ఉంటుంది. ఓకే, మొత్తానికి ఏ ఎక్స్పీరియన్స్ సూపర్గా అనిపించింది? లైక్ మూవీ ఇన్ ద సెన్స్ మనకి పెద్ద అంటే యాక్టింగ్ వైజ్గా పెద్ద తేడా ఏమో అనిపించదు. బట్ వన్స్ మనం సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత లైక్ ఇప్పుడు యూట్యూబ్ చేసుకుందాం అనుకోండి, మనకి ట్రూప్ అనేది వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే మన మూవీస్లోకి వచ్చేసరికి చాలా ఎక్కువ మంది కనపడేసరికి నాకు ఫస్ట్ డే లైక్ ఒక ఫస్ట్ సీన్ చేస్తున్నప్పుడు కొద్దిగా టెన్షన్ అనిపించింది. బట్ వన్ సీన్ అయితే ఎప్పుడైపోయిందో లైక్ అందరు క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఏం లేకుండా హ్యాపీగా చేసుకోగలిగాను. ఓకే, మీ మూవీ నుంచి ఏదైనా ఒక చిన్న డైలాగ్? ఇప్పుడు నేను డైలాగ్ చెప్తే మళ్ళీ సిల్వర్ స్క్రీన్లో చూద్దరు అంటే లేదు, ఒక డైలాగ్కి మేము అలా ఏమో అనుకోము, ఒక డైలాగ్ ఏదైనా ఎందుకు లేదు తర్వాత డైరెక్ట్ సిల్వర్ స్క్రీన్లో చూద్దాం. ఇది మాత్రం లేదు డైరెక్ట్ సిల్వర్ స్క్రీన్ రావట్లేదా? లేదు అబ్బా. ఇప్పుడు నన్ను ఇది ఏదో చిట్చాట్ అని పిలిచారు, ఏదో రోస్టింగ్ చేస్తుంది ఇక్కడికి తీసుకొచ్చినాను. గుర్తు రావట్లేదండి సార్కి. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇంత పెద్ద ప్రెస్ మీట్ లో నేను చెప్పిన డైలాగ్ చెప్తే మా డైరెక్టర్ ఊరుకుంటారు. అదే స్టార్టింగ్ అదే చెప్పాను. అసలు మా డైరెక్టర్ గారు ఏమంటారు వితౌట్ కెమెరా చెప్పారు, విత్ కెమెరా చెప్పలేదు. కావాలంటే మనం కెమెరా ఆఫ్ చేసుకున్న తర్వాత అన్ని డైలాగ్స్ మాట్లాడుతాం. ఓకే ఓకే, ఇప్పుడు సీన్ చెప్పారంటే ఇప్పుడు డైలాగ్ ఏడుస్తుంది. సీన్ ఇది కట్ చేసుకోండి. ఓకే, మొత్తానికైతే ఫస్ట్లో భయపడ్డావు, తర్వాత అందరూ మింగిల్ అయిన భయం ఇన్ ద సెన్స్ భయం అని కాదు. అంటే ఫస్ట్ సీన్ కదా, అంతమంది జనాలు ఎదురుగా కనపడేసరికి అండ్ కెమెరా వచ్చేసి పెద్ద కెమెరా ఒకటి పెట్టేసి రెడీ టేక్ యాక్షన్ అనగానే స్టార్టింగ్ అరే ఇప్పుడు మంచి చేయకపోతే ఏమనుకుంటారు అన్న ఫీలింగ్లో ఉండే. లైక్ వన్ సీన్ అయిపోగానే ఓకే ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది, ఓకే మనం బాగానే చేస్తున్నాం అని చెప్పి నెక్స్ట్ నుంచి ఇక అట్లా అయిపోయింది. మొత్తం టీంతో ఎలా బాండింగ్ బిల్డ్ చేసుకొని ఎలా బాండింగ్ అంటే లైక్ నేను ఇక్కడికి రావటం అంటే లైక్ వీళ్ళందరూ వచ్చే ముందు నేను వచ్చాను అనమాట. లైక్ అప్పటికి ఈ హీరోయిన్ సెలెక్ట్ అయిపోయి ఉన్నారు. సో నేను ఒక క్యారెక్టర్ కోసం ఇట్లా అంటే నాకు ఆఫర్ రావటం కూడా యాక్చువల్లీ ఒక అమ్మాయిని ఆడిషన్ పిలిచారనమాట ఇక్కడికి. సో తను తోడుగా రమ్మంటే నేను వచ్చాను. సో అట్లా నన్ను చూసి ఇలా క్యారెక్టర్ ఆడిషన్ తీసుకుని క్యారెక్టర్ ఇచ్చారనమాట అలా లీడ్ కింద. మొత్తానికి అమ్మాయి వెనకలు వెళ్తే అబ్బాయికి ఛాన్స్ పట్టేసినట్టు. ఇక్కడ పాపం ఏంటంటే ఆమెకు రాలా ఇందులో. సో ఇప్పటి నుంచి అమ్మాయిలు ఎవరు అబ్బాయిలు వెనకలు పెట్టుకొని మూవీ ఆఫీస్కి తీసుకెళ్ళకండి. మెయిన్ ఇదొకటి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం అయితే కార్తిక్ గారిని అడుగుదాం. చాలా ఫైట్లు చేసినట్టున్నారు మూవీలో, అందరూ ఫేసుల్లో కార్తిక్ గారి దగ్గరకు వచ్చేలోపు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అందరూ బాగా పట్టారు అన్న. అంటే షివర్ వస్తుందా లేకపోతే మైక్? అలా ఏం లేదు. ఓకే, బేసిక్గా నేనేం మాట్లాడలేను. ఇది సడన్గా ఇట్లా అడిగితే నేనేం చెప్పాలండి. మూవీలో కూడా ఇలానే ఫస్ట్ సీన్ చేయగానే ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. అంటే అంటే విశాల్ గారు ఇట్లా మంచిగా ఇట్లా కాదు ఇట్లా. ఓకే, ఇప్పుడు వస్తుంది ఆ మాట. ఓకే. కొంచెం ఆగండి రావు. సో మొత్తానికి ఇంత షూర్ అవుతున్నారంటే మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? అంటే మూవీలో ఇట్లా ఉండదండి. అంటే మనం షార్ట్లో ఇలా ఉండం, మనం యాక్టింగే. బయట బేసికల్గా మనం కొంచెం ఇంట్రో భయపడ్డాం అంతే, కొంచెం మాట్లాడలేము మనం బయట. ఓకే.
మూవీలో డైలాగులు చెప్పేటప్పుడు భయం లేకుండా చెప్తారా షార్ట్లో అట్లాంటిది ఏం లేదు, డైరెక్ట్ చెప్పేస్తాం. ఓకే ఫేవరెట్ సీన్ ఏదో అడగండి. అరే నీకు ఎందుకురా ఏ ఫేవరెట్ మీ ఫేవరెట్ నాకు కాదండి, వాళ్ళకి అది. నాకు అదే అసలు మీ లేదు. ఫేవరెట్ సీన్ చెప్పండి సరే, వాళ్ళకి కూడా అడుగుదా మీ ఫేవరెట్ సీన్. ఎందుకు చెప్పండి రా మీరే ఇంకా. అది నాకు కాదండి, వాళ్ళకి. అదే మీ ఫేవరెట్ సీన్ కొంచెం డిఫికల్ట్గా ఉన్న సీన్ చెప్పండి. అంటే అది మూవీలో క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్ నాకు కిస్ సీన్ ఉంటుంది. అంటే లేడీ వచ్చి మీకు కిస్ పెడుతుంది ఆ సీన్. అవునండి. ఓకే, దానికి కూడా సిగ్గుపడతారా బాయ్స్? అంటే బేసికల్గా అమ్మాయి ముద్దు పెడితే సిగ్గుపడరా. ఓకే, ఇది డిఫికల్ట్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. డిఫికల్ట్. అరే ప్లీజ్ రా, నేను వెళ్ళిపోమంటారా? Okay, అట్లేం లేదండి. ఫస్ట్ మా ఫ్రెండ్స్ అంటే వీళ్ళు నాకు ఇంతకుముందు ఏం తెలియదు, నాకు లౌక్య ఎప్పటి నుంచో ఫ్రెండ్. ఓకే, వీళ్ళందరూ నాకు మూవీలో చాలా బాగా పరిచయం, మరి చాలా క్లోజ్ అయిపోయారు. ఫస్ట్ రావడం, ఆఫీస్లో కలవడం, ఎవరు రేడు ఫస్ట్ ఈమెను చూడంగానే చాలా అసలు ఈమెంటర్ ఇంత ఎత్తుంది అనుకోండి. ఓకే, చూసి అసలు వీళ్ళంతా అంటే స్టార్టింగ్ కొంచెం ఇంట్రోవర్ట్, మనం బయట కలవలేం, మాట్లాడలేం. తర్వాత అసలు మూవీలో అయితే ఇంకా అసలు మూవీలో ఫ్రెండ్స్ కంటే బయట మేము ఇంకా చాలా క్లోజ్ అయిపోయాం ఫస్ట్. ఓకే, అంటే మామూలుగా మీకు ముద్దు పెట్టంగానే సిగ్గు అనిపించింది కదా, అమ్మాయిలతో మాట్లాడడం కూడా సిగ్గేమో అనుకున్నాం మేము బేసికల్లీ. అంటే అబ్బాయిలతో కూడా మాట్లాడినాను. అబ్బాయిలతో కూడా ఇది నాకు సంబంధం లేదండి వేసుకుంటే. ఫస్ట్ మూవీలో రమేష్ సార్తోని మన చిత్రం సీన్ అన్న వీళ్ళతో చేయడం చాలా మాకు కొంచెం లక్ అని చెప్పాలి. వీళ్ళని చూసి మేము చాలా నేర్చుకున్నాం మూవీలో. చాలా థ్యాంక్స్ అన్న, మాతో పాటు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ. నేను మళ్ళీ 24 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీతో ఇంకా ముందుగా మీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చేయాలని మేము చాలా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ మిల్ మూవీ అనగానే అందరూ ఏదో రైస్ మిల్ విలేజ్ అది ఏదో అనుకుంటారు. ఫస్ట్ రైస్ మిల్ అంటే RICE, ఈ రైస్ అనే పేరుతో మేము మా 4 మెంబర్స్ ఉంటాం బాయ్స్. ఆ బాయ్స్ నేమ్స్ తోటి ఆ రైస్ మిల్ అనే నేమ్ క్రియేట్ చేశారనమాట మన మైసర్ గారు. R అంటే రవి అని, I అంటే ఇంద్ర అని, C అంటే చందు అని, E అంటే ఈశ్వర్ అని చెప్పి ఓకే అలా నేమ్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే ఓకే, సో మీరు ఇంత భయపడుతూ చేస్తున్నారంటే డైరెక్టర్ గారితో పెద్ద తిట్లే తిని ఉంటారు అనుకుంటున్నా. తిట్లేం లేదండి. నేను స్టార్టింగ్ సార్ కలిసినప్పుడు సార్ నన్ను నన్ను రిసీవ్ చేసుకుని ఆఫీస్ తీసుకొచ్చారు ఇక్కడికి. చాలా మంచిగా, ఓకే, అంటే చాలా సాఫ్ట్ అనుకున్నాను. చిన్నగా తెలిసింది సార్ వైలెంట్. ఓకే, అంటే సార్ ఏది చెప్పినా మా మంచి కదండి. ఓకే, అంటే అంటుంటారు ఒక మాట షూట్లో అంటారు, ఇరిటేట్ అయినా దానికైనా దేనికైనా ఏదైనా మా మంచిగా కదా చెప్పేది ఫస్ట్. అంటే ఇప్పుడు మా ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఒక మాట మాతో మంచిగా చెప్తారు. తిట్టడం కానీ ఆ తిట్లు మాకు అలవాటు అయిపోయినాయి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పక్కన కూర్చున్నందుకు ఏం తిట్టుకోవట్లేదు కదా? అట్లేం లేదండి, బయటికి వెళ్ళాక తిట్టుకుంటారు. ఓకే, సో సెకండ్ హీరోయిన్ మేఘనా గారిని అడుగుదాం. హాయ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ అన్నిటికంటే క్వశ్చన్ అడిగే ముందు మీరు ఇంత హైట్ ఎలా ఉన్నారు అసలు? కాదండి, లేదు, బై బర్త్ అంటే జీన్స్, పేరెంట్స్ జీన్స్ అనుకోవచ్చు. ఓకే, అంటే మా ఫ్యామిలీలో అందరం కూడా హైటే కాబట్టి మేబీ ఆ హైట్ నాకు వచ్చి ఉంటుంది. ఓకే, ఓకే. సో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే లైక్ నార్మల్గా హైట్ ఉంటే మరీ ఓవర్ హైట్ ఉన్నారని చెప్పేసి కొన్ని రిజెక్ట్ చేయడం అలా జరుగుతుండే కదా, అసలు వీళ్ళందరూ మీకంటే షార్ట్గా ఉన్నారు టీముని చూస్తుంటే, మీరు మాత్రమే హైట్గా ఉన్నారు. అలా ఏం లేదు, అంటే అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి. నా హైట్ వల్లే చాలా ప్రాజెక్ట్స్ అనేవి రిజెక్ట్ అవ్వడం, అట్లా పోవడం లాంటివి జరిగింది. బట్ ఈ మూవీలో చూసేసరికి క్యారెక్టర్కి సెట్ అయ్యారని చెప్పేసి మహేష్ సార్ చూసి సెలెక్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ అంతే, ఇంకా లైక్ మీ క్యారెక్టర్ కొంచెం ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ వచ్చేసి మంచి హ్యాపీ క్యారెక్టర్ అనమాట. లైక్ నాది జర్నీ ఓవరాల్ చాలా బాగుంటుంది క్యారెక్టర్. అంటే మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వడం, చాలా హ్యాపీగా ఉండడం, నాటీ క్యారెక్టర్, అంటే లైక్ బాగుంటుంది క్యారెక్టర్ అయితే. ఏమన్నా మీరైనా ఒక డైలాగ్ ఏమన్నా మూవీ నుంచి? అంటే డైలాగ్స్ అంటే ఏం కాదు, మొత్తం ఫ్రెండ్షిప్ జోన్ కాబట్టి బాగుంటుంది. అంటే డైలాగ్ ఏ సీన్?
డైలాగ్స్ ఏం Okay, okay. సిల్వర్ స్క్రీన్ పైన చూద్దాం ఓకే అని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హరీష్ గారు, హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఒకరే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. సో ఓకే ఓకే, అసలు మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? లైక్ ఈ మూవీ మొత్తం ఫ్రెండ్షిప్ గురించే కదా. సో వితౌట్ స్క్రీన్ వితౌట్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నా దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్పే అండి. సారీ ఫర్ దట్. థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే నథింగ్ అండి, ఏం లేదు. ఒకరిని ఎంతైనా తిట్టచ్చు, ఏం ఫీల్ అయినావా అని అడిగి మరీ తిట్టేవాడే ఫ్రెండ్. నన్ను అడిగితే ఆ జోన్లోకి మేము ఎంటర్ అయిపోయాము. ఫీల్ అయినవారంటే అవునరా అంటే ఏం కాదులే అని ఇంకా 4 గంటలు కానీ ఆపడం ఉండదు. ఇక్కడ ఏంటంటే ఒకరికొకరికి అండర్స్టాండింగ్స్ బాగున్నాయండి. ఫ్రెండ్షిప్ ఇస్ నథింగ్ బట్ మనం ఒకరితో ఉండే విధానం అంతే. మనం మనలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసేవాడు ఫ్రెండ్ అవుతాడు. అంటే ప్రతి ఒక్కరు ఒక ఫేస్ని పెట్టుకొని మాస్క్తో బతికేస్తుంటారు. ఆ రియల్ ఫేస్ని చూసి యాక్సెప్ట్ చేసేవాడు ఫ్రెండ్ అవుతాడు, బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఇక్కడ మేమందరం అలా అయిపోయినామండి ఆల్రెడీ. ఓకే, మొత్తానికి సింపుల్గా ఫ్రెండ్షిప్కున్న ఇది చెప్పేశారు. మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే వీళ్ళ నలుగురిలో అందరం చెప్పకండి, ఓన్లీ ఒక పర్సన్ ఏం చెప్పాలి. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకరినే చెప్పాలండి. ఇప్పుడు మనం బ్రీత్ తీసుకుంటామండి, ఆక్సిజన్ ఒకటే బ్రీత్ ఇన్ ఒకటి, అవుట్ ఇన్ ఒకటి అలా ఉండదండి ఫ్రెండ్షిప్లో. అంటే అందరూ ఫ్రెండ్సే, ఇంకొంచెం ఎక్కువ మీరు షేర్ చేసుకునే మీ లైక్ మీ బ్యాడ్ గుడ్ వాట్ ఎవర్. నా నోరు ఉండదు కాబట్టి అందరితో అవుతుంది. సో మొత్తానికి ఎవరిని హర్ట్ చేయొద్దని అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ఒకరైతే చెప్పాలి. అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేదు. ఎక్కువ అయితే కార్తిక్తో మాట్లాడతాను నేను. అంటే ముందు నేనే అని చెప్పినాక ఆడు పక్కన ఉన్నాడు కదా, ఫీల్ అవుతాడండి. చేతి దగ్గరలో ఆడే ఉన్నాడు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు రైస్ మిల్ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాకు బేసిక్గా నా క్యారెక్టర్ పేరు ఈశ్వర్ అండి. చాలా బాగుంటుంది క్యారెక్టర్. అంటే వీళ్ళందరికీ ఒక డిఫరెంట్ జోన్ ఉంటే నాది కొంచెం డిఫరెంట్ జోన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పాసినర్ నేను ఫెయిల్ అయినా అనమాట ఆ సినిమాలో. సో అంటే బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుందండి ఈ స్టోరీ అయితే. మహేష్ గారు ఖచ్చితంగా కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఎడ్యుకేషన్ పర్పసే కాకుండా మనం బిజినెస్లు కూడా పెట్టుకోవచ్చు అని ఐడియాలజీలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆలోచించలేకపోతున్నారు. సో ఈ సినిమా చూడడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు చదువుకొని ఉద్యోగాలని టౌన్స్కి వచ్చేసి కష్టపడమే కాదు, వాళ్ళకున్న ఐడియాలజీస్ని వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే మంచి పొజిషన్స్కి వెళ్ళొచ్చు అనే ఒక మెసేజ్ని అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే అర్థమైపోద్ది. దానికి ప్రతి ఒక్కరికి మాకు ఉన్నట్టు గురువుగారు ఉంటే వాళ్ళు ఇంకా బాగా ఈజీగా త్వరగా చేరుకుంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి వీళ్ళందరూ ఒక్క డైలాగ్ కూడా చెప్పట్లేదు, మూవీ నుంచి ఒక డైలాగ్ కూడా ఎవరు చెప్పట్లేదు. సార్ ఏమన్నా వాతలు పెట్టారనుకుంటా అందరికీ, ఒక్క డైలాగ్ కూడా బయటకు రావద్దు అని చెప్పేసి. మీరైనా కొంచెం ఒక చిన్న ఎమోషనల్ డైలాగ్, ఏదైనా కనెక్ట్ అయిన డైలాగ్ ఉంటే కొంచెం మాతో షేర్ చేసుకుంటే. ఇప్పుడు డైలాగ్ ఓకే, డైలాగ్ కంటే ముందు ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా డైరెక్టర్ మహేష్ గారు నిజంగా వీళ్ళు ఈ రైస్ మిల్ సినిమాలో చేయటం వల్ల వీళ్ళు 6 చాలా లక్కీ ఫెలోస్. చాలా అంటే చాలా లక్కీ ఫెలోస్. ఎందుకంటే 1-2 సినిమాలు చేసినా ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్లు వీళ్ళ 6 మందికి ఇచ్చి 6 మందికి సేమ్ క్యారెక్టర్స్, సేమ్ రేంజ్ క్యారెక్టర్స్ లో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా ఆయన అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళని తీసుకోవచ్చు ఈ సినిమాకి, తీసుకోగలడు, తీసుకునే అంత రేంజ్ ఉంది, చాలా టఫ్ ఉంది, చాలా సబ్జెక్ట్ ఉన్న డైరెక్టర్ అండి. అంటే నేను నెక్స్ట్ సినిమాలో కూడా నాకు ఇస్తాడని అనుకుంటున్నా. అంటే క్యారెక్టర్ ఇస్తాడని చెప్పడం కాదండి ఇది. వీళ్ళందరూ మాత్రం ఈ సినిమాలో అంటే ఆల్మోస్ట్ ఆల్ 18-19 డేస్ అందరూ పార్టిసిపేట్ చేశారు సినిమాలో. రైస్ మిల్ అనే సినిమా డెఫినెట్గా జనాల్లోకి వెళ్తుందండి. ఎందుకంటే ఈ పబ్లిసిటీ కూడా డిఫరెంట్గా, నేను ఇప్పుడు 2వ ఈవెంట్ ఇది. రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు, ఇంకా డబ్బింగ్ అవ్వలేదు. డబ్బింగ్ స్టార్ట్ చేశారు మొన్ననే. సో ఇంత ఫిక్స్డ్ దీంతో అంటే ఫిక్స్గా నేను ఈ టైంకి పబ్లిసిటీ చేయాలి, ఈ టైంకి సినిమా కంప్లీట్ చేయాలి, ఈ సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేయాలి, ఈ రోజు ఇది చేయాలి, ప్రతి బుధవారం ఒక ప్రెస్ మీట్ జరగాలి, దీన్ని శాటిలైట్ల ద్వారానో లేకపోతే టీవీల ద్వారానో జనాలకు దగ్గర కావాలని, నాకు తెలిసి ఇంత ప్లాన్డ్గా సినిమా ప్రొడక్షను నేను చాలా తక్కువ చూశాను.
వాటిల్లో ఈ ప్రొడక్షన్ ఒకటి. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రావటం, సినిమాల్లో హీరోయిన్స్గా చేయటం అనేది చాలామందికి ఇస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ ఇంత ప్లాన్డ్గా ఉన్న బ్యానర్లో, ఇంత ప్లాన్డ్గా ఉండి రిలీజ్ డేట్ వరకు అప్ టు డేట్ ప్లాన్ చేసుకొని వీళ్ళకి ఇంత పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్న మా మహేష్ గారి టీంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే వీళ్ళతో పాటు నేను కూడా ఉంటున్నాను. కాబట్టి మీరందరూ మీ ముగ్గురు యువర్ డ్యామ్ షూర్ వెరీ లక్కీ ఫెలోస్ టు పార్టిసిపేట్ దిస్ సినిమా. అది తర్వాత నా డైలాగ్ అన్నారు. నేను చేసిన దాదాపు 10-12 సీన్లలో ప్రతి సీన్లో నేను గుర్తుపెట్టుకొని చెప్పేదానికంటే పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇతనితో ఉంది మెకానిక్, ఒక సీను మనం నైట్ ఎఫెక్ట్లో చేసాం. తర్వాత తినుతో ఉంది ఒక సీను. తర్వాత ఇతను కాంబినేషన్, ఇంకొక ఆర్టిస్ట్ కాంబినేషను నైట్ టైంలో చేసాం. నైట్ 10 o'clock స్టార్ట్ చేసి ఒక సీను వెళ్ళిపోతుంటే ప్యాకప్ చెప్పబోయి సార్ ఇంకో సీన్ ఉంది సార్, 2 కెమెరాలు పెట్టి చేసేద్దామని చెప్పి. డెఫినెట్ కోపం రాకుండా ఎలా ఉంటుందంటే ఆ రోజు 9కి అయిపోవాలి, హోల్డ్లో పెట్టి. అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు ప్రొడక్షన్ సుధాకర్ గారి గురించి, మా డైరెక్టర్ గురించి చెప్పాను నేను. అలాగే కో డైరెక్టరు, అసలు డైరెక్టర్ గారు ప్రసాద్ అనగానే పెన్ను పేపర్ పెట్టుకొని వచ్చి షార్ట్ టైపింగ్ ఉండేది ఇంతకు ముందు. అసలు ఎవరికి అర్థం కాకుండా అతను రాసేసేవాడు. సార్ చెప్పండి సార్ అని, ఇదేంటో నువ్వు చెప్పు నేను చెప్తాను అనేవాడు. అంత ఫాస్ట్గా వర్క్ చేసిన మా ప్రసాద్ గారు కో డైరెక్టర్. వీళ్ళందరికంటే ఈ సందర్భంగా నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా చెప్పడం మర్చిపోయాను. సీనియర్ ఫోటోగ్రఫీ అండి, సీనియర్ అయినటువంటి సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి పనిచేశాడు ప్రసాద్ గారని. డైరెక్టర్ గారు ఏ షాట్ ఎప్పుడు ఎలా చెప్పినా ఇది ఏంటి ఏం పెట్టాలి అనకుండా ఆయనే షాట్ కంపోజ్ చేసుకొని ట్రాక్ అండ్ ట్రాలీ వేసి క్రేన్లు పెట్టి చిన్న రూమ్లో కూడా ఎక్విప్మెంట్ అంతా వాడేవాడండి. ఇప్పుడు నైట్ 9ంటికి ఒక సీన్ పెట్టి మీరు సోఫాలో కూర్చోండి సార్, మీరు ఇటు కూర్చోండి సార్, నాకు సీన్ చెప్పండి సార్ అంటే, సార్ నేను చెప్పింది చేయండి సార్ అని చెప్పేసి చెబితే ఈయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసేలో ప్రసాద్ గారు వచ్చి కెమెరా పెట్టుకొని రెడీ సార్ అనేవాడు. ఇదేంట్రా బాబు అసలు ఏంటి ఎలా సార్ ఇలా ఇంత ఫాస్ట్ కంటే, రమేష్ గారు మీరు చెయ్యగలరు కాబట్టి మేము ఈ సీన్ పెడుతున్నాం, చెయ్యండి అని చెప్పి అలా అంత తక్కువ రోజుల్లో నాది 4 daysలో కంప్లీట్ చేయడానికి అది సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన ప్రసాద్ గారు కూడా కారణం అండి. పోతే నాకు అన్ని సీన్లలో నాకు ఇప్పుడు ఆల్ ఆఫ్ షాట్ మీరు అడగగానే గుర్తు వచ్చింది. తిను లాస్ట్లో ఏదో కారణం చేత హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేసినా ఆ ప్రాబ్లంలో టీచర్ కనపడతాడు వీళ్ళకి. అంటే ఇమాజినేషన్, ఆ సార్ అలా చెప్పాడు కదా అని ఎవరన్నా చెప్పే దాంట్లో ఒక ఇమాజినేషన్ కనపడితే అలా వీళ్ళందరితో సీన్లు చేసిన సందర్భంగా ఇతనితో ఒక సీన్ చేశాను నేను. అది కూడా నైట్ ఎఫెక్టే. చెప్పకుండా హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. దాంట్లో అంటే సిటీలో వచ్చి డబ్బు సంపాదించడానికి అనేక పాటలు పడుతుంటే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో వేలాది మంది ఫ్రెండ్స్ ఉంటే మనకి రియల్గా కష్టం వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అనే దాన్ని టీచరు డాక్టర్ రూపంలో వచ్చి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక సీను. దానికి ముందు దాని వెనకేం జరుగుద్దో సినిమాలో నాకు అంత బాగా తెలియదు, కానీ ఆ సీన్లో డైలాగ్స్ రాశారు డైరెక్టర్ గారు. ఈయన దగ్గరికి వెళ్ళి లైట్గా కళ్ళు తెరుచున్నప్పుడు నేను స్టార్ట్ చేస్తా, అరే సిటీకి డబ్బులు సంపాదించడానికి వచ్చినందువల్ల డబ్బులు ఉండగానే మనతో పాటు మనుషులు ఉండరు. నీకు వాట్సాప్లో ఫేస్బుక్లో ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు. నువ్వు నిస్సహాయ స్థితిలో ఏదో జరిగి హాస్పిటల్లో పడుకొని ఉన్నప్పుడు నిన్ను చూడటానికి ఎవరూ రాలేదు. ఎవరు లేనప్పుడు మనకి ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా అనవసరమే. మనం గెలిచినప్పుడు మన వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు, మనం ఓడినప్పుడు భుజం తట్టి నీ వెనక నేనున్నాను అని చెప్పేవాడు లేనప్పుడు ఈ జీవితానికి అర్థం లేదు. అలాంటి వెన్ను తట్టి ప్రోత్సహించే మనుషులు పల్లెటూరులోనే ఉంటారు. పల్లెలు వదిలి సిటీకి వచ్చారు మీరు. సిటీలో మన బతుకులు మనవే, మన చావు మనదే. మనుషులుగా మనిషి బ్రతకాలంటే మమతానురాగాలతో పెనవేసుకున్న పల్లెల్లోనే మనుషులు బ్రతకాలి. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నది నువ్వు తెలుసుకున్న రోజే, యువత తెలుసుకున్న రోజే ఈ దేశం బాగుంటుంది అనేది ఒక డైలాగ్ ఉందండి. అదిరిపోయింది ఆ డైలాగు. ఆ డైలాగ్ నేను అన్ని డైలాగ్స్ అలాగే రాశారు. ఎస్పెషల్గా ఆ సీన్లో ఆ డైలాగ్ ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడైతే మనం ఒక చిన్న చిట్ చాట్ అయిపోయింది కాబట్టి మన ఉగాదికి స్పెషల్ ఉగాది పచ్చడే కాబట్టి మనం అందరం కలిపి మీరందరూ ఒక్కొక్క హెల్ప్. ఆ లోపు డైరెక్టర్ గారిని ఒకసారి పిలవండి మీరు.
ఇంత చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు ఇంతకు ముందు ఉన్న ఉగాది సందర్భంగా డైరెక్టర్ సార్ గారు కూడా మనతో పాటు యాడ్ అయ్యి అందరం కలిపి ఉగాది పచ్చడి చేసేద్దాం ఈ ఉగాదికి. సో చలో. సో ఇప్పుడైతే మొత్తానికి సెటప్ అయితే మేము అందరం కలిసి అరేంజ్ చేసేసాం అనమాట. సో ఇవంతా చేయడానికి అంతా బాగానే ఉంది, కానీ మన క్యాప్టెన్ లేకపోతే మనం నడవలేం కాబట్టి మన డైరెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేద్దాం అని చెప్పేసి. సార్ ప్లీజ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు. సో మీ ఊరి గురించి మన వాళ్ళందరికీ ఒక ఉగాది శుభాకాంక్షలు చెప్తే. Yes. Sri Mahadi Kalakshetram Productions from Vamshi, Saini and CM Mahesh. This is the Ugadi Festival greetings for you all. ఇది కొత్త సంవత్సరం, మన సంవత్సరం, ఇది రైస్ మిల్ సంవత్సరం. న్యూ బ్యానర్, న్యూ టెక్నీషియన్స్, న్యూ ఆర్టిస్ట్ విత్ సపోర్టింగ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడిని అయితే అందరం కలిపి ఒక్కొక్క చేస్తే మొత్తానికి ఉగాది పచ్చడి అయితే వచ్చేస్తుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం. ఈ ఉగాది పచ్చడి గురించి నేను ఒకటి చెప్తా. ఓకే. అందరికీ తెలుసు కదా షట్రుచులు అన్నీ. సో ఇదేంటంటే బేసికలీ ఇంత ముందుకు యాంకర్ గారు అడిగినారు హరీష్ని ఫ్రెండ్షిప్ ఏంటి అంటే ఆయన చాలా స్మార్ట్గా న్యాచురల్గా ఫ్రెండ్షిప్లోనే చెప్పేసినాడు. ఇదేంటంటే ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ దిస్ ఆల్ టేస్ట్. ఇది ఒక్కొక్క రుచి ఒక్కొక్కరు. అది నాకు తెలిసి మీ అందరి లైఫ్లో మీ స్కూల్లో, కాలేజ్లో, చుట్టాలలో, ఇంట్లో ఉన్న గ్రూప్స్లో ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కానీ ఫ్రెండ్షిప్కి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ ఒకటే ఉంటారు, యూనిటీ. అదే ఈ మా రైస్ మిల్ కూడా రవి, ఇంద్ర, చందు అండ్ ఈశ్వర్ సేమ్ ఇదే. ఈ ఉగాది రోజు మా స్పెషాలిటీ మీకు ఇచ్చేది ఏంటంటే మన ఈ రైస్ మిల్ మూవీలో మన సతీష్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి ఎక్సలెంట్ సాంగ్ ఇచ్చినాడు ఫ్రెండ్షిప్ పైన. మొత్తం ప్రాణం పెట్టి ఇచ్చినాడు. థ్యాంక్ యూ సతీష్. అతను కూడా ఉంటే బాగుంటుండేది. సో అతను కొంచెం బిజీ ఉన్నాడు ఇప్పుడు. ఆ సాంగ్ది ఈరోజు లక్కీలీ మనము ఉగాదికి సాంగ్ కూడా టెలికాస్ట్ అయిపోతుంది, రిలీజ్ అవుతుంది. సో అదే మన స్పెషాలిటీ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మూవీ ఇంకా మంచిగా హిట్ అవ్వాలి. ఈ సాంగ్ ఉగాది రోజు స్టార్ట్ చేశారు. అందరికీ కొత్త సంవత్సరం అనగానే న్యూ ఇయర్ గుర్తొచ్చేస్తుంది. బట్ ఉగాది అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది కొత్త సంవత్సరం లాగా స్టార్ట్ చేస్తారు. గ్లోబల్ హిందూస్, ఇంగ్లీష్ క్యాలెండర్, హిందూ క్యాలెండర్. ఇది కట్ చేసుకోండి. ఓకే. రైట్. చలో అందరూ ఒక్కొక్కటి సర్వ్ చేస్తూ చేద్దాం. రైట్. నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అందరు నన్ను చేయదు అనుకుంటారు, స్ట్రిక్ట్ అనుకుంటారు. నాతో పనిచేసిన వాళ్ళకే తెలుస్తుంది కదా నేను హౌ స్వీట్ ఐఎమ్. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద బిటర్నెస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సార్ మీరు నాకైతే స్వీట్ సార్, ఎందుకంటే నాకు టీచర్ క్యారెక్టర్ ఇచ్చి చాలా స్వీటెస్ట్గా చేయించారు. నేను మీకు క్యారెక్టర్ ఇచ్చే పర్పస్ అవన్నీ చెప్తాను పచ్చడి తిన్న తర్వాత. ఓకే. ఎవరు మీరు ఏదనుకుంటున్నారు ఇందులో? డైరెక్టర్ గారు రావణ్ గారు ఎప్పుడో చెప్పారు తినగ చేదు తీయగా ఉంటుంది అని. సో ఆయన తిట్లు మాకు దీవెనలు. ఈ చట్రూసులన్నీ మాకు ఇష్టం. నేను పులుపు అంటే నాకు చాలా ఇష్టం. సో మ్యాంగో వేస్తున్నాను. ఓకే. సో మీరు కూడా ఓకే. మా ఈ రైస్ మిల్ పంట బాగా పండాలని వాటర్ పోతుంది. ఓకే. ఓకే. అది కొంచెం వాటర్ వేయాలి. ఇది తీసుకోండి. దాంతో వేయడానికి ఓకే. మొత్తం బనానా వేస్తారా? కదా ఇంకా కొంచెం అనిపించేసి
చేస్తారు ఓకే సో స్వీట్ అని చెప్పి బనానా. అందరూ అన్నీ వేస్తారు కాబట్టి నేను అన్నీ కొన్ని వేస్తాను. అంటే అన్నిట్లో మంచిగా ఉండాలి. అనట్లేదమ్మా. ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. సో అందరూ అన్నీ వేసారు కాబట్టి నేనేం వేయాలో అది కూడా తెలియదు కాబట్టి మనమైతే మిక్స్ చేద్దాం అని. సో రండి సార్ అందరూ రండి. స్వామి కుట్టుకుంటారేమో లోపల ఏమో కట్ చేయి. సో మొత్తానికైతే మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో మనం అందరం తీసుకునే కంటే ముందు ఫస్ట్ మన అయిపోయింది కాబట్టి మరొకసారి మీ అందరికీ తెలుగు సంవత్సరాదైన ఉగాదైన విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు మా రైస్ మిల్ యూనిట్ తరఫున తెలుగు సినీ అభిమానులందరికీ థ్యాంక్ యూ. సో ఫస్ట్ సార్ మనం తినేకండి ఫస్ట్ మన వాళ్ళకి అందరూ మన ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి మన ఆడియన్స్కి. సో మీ అందరికీ ఆడియన్స్ ఎలా చెప్పాలి. అద్భుతం. సార్ నా ప్రేమ నాకు చేసేసిన నీకు కూడా సార్ లాస్ట్ మన వాళ్ళకి అందరికీ మీ మాటలు మీ రైస్ మిల్ గురించి. రైట్, షూర్, డెఫినెట్లీ. మరోసారి సినిమా ప్రేమికులకి విచ్చేసిన పత్రికేయులందరికీ మా రైస్ మిల్ టీం తరఫున శ్రీ మహా ఆది కళాక్షేత్రం వంశీ శ్రీనివాస్ సైని రైటర్ డైరెక్టర్ మహేష్ తరఫున అందరికీ తెలుగు హిందూ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.